నమస్కారం సార్. నా పేరు సరస్వతి, నరకల సరస్వతి. మాది చిత్తూరు డిస్టిక్, పుంగనూరు మండలం, కుమ్మర్నత్తం పంచాయతీలో ఉంటాం. కల్లుపల్లి సార్ మాది. పెళ్ళయింది సార్. 2007లో పెళ్ళైనప్పుడు మా ఇంటి ఆయన చేసిన చిల్లరప్పుల వల్ల చాలా సమస్యలు ఫేస్ చేశాను సార్. నేను 2009లో డ్వాక్రా సంఘంలో చేరిన. మా డ్వాక్రా సంఘం పేరు వచ్చి పూర్ణోదయ SHG అంటారు. 2009లో నాకు 30,000 లోన్ ఇచ్చినారు. దాని ద్వారా తీసుకొని వచ్చి చిన్నగా రేకుల షెడ్ వేసుకొని ఆవును తీసుకున్నాను. తర్వాత అట్లే అభివృద్ధి చేసుకుంటూ 50,000 ఇచ్చినారు. మళ్ళీ 70,000 ఇచ్చినారు. తర్వాత ₹1,00,000 ఇచ్చినారు సార్. దాంతో పాటు SBI బ్యాంక్ ద్వారా PMEGY కింద 10 లక్షలు లోన్ తెచ్చుకున్నాను. 10 లక్షలు లోన్ తెచ్చుకొని షెడ్ కట్టుకొని పాల వ్యాపారం చేసుకుంటాను సార్, ఆవులు పెట్టుకొని. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. ఈ షెడ్లో నేను, మా ఇంటి ఆయన, మా తాత, మా అవ్వ నలుగురము కలిసి పని చేసుకుంటున్నాం సార్. గత 9 సంవత్సరాలకు ముందు కన్నా ఇప్పుడు బాగా అభివృద్ధిలోకి వచ్చినాం సార్. పాల వ్యాపారం ద్వారా మాకు మంచి జరుగుతుంది సార్. పాల వ్యాపారం చేయడం వల్ల మేము ఎక్కువ ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగల ధైర్యం వచ్చింది. పాల వ్యాపారం వల్ల మాకు పిల్లల్ని పాలలో వచ్చే డబ్బులు బిల్లుల వల్ల మేము పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాము. పిల్లల్ని కానీ మంచి స్కూల్లో చదివించగలుగుతున్నాము. ఎందుకంటే ఏదో సమస్య వచ్చినా పాల డబ్బులు వస్తాయి లేనే ధైర్యంతో. 25 ఏళ్ల వెలుగు సెర్ ప్రయాణంలో వేలాది మహిళలు తమకంటూ ఒక గుర్తింపును నిర్మించుకున్నారు. ప్రతి కథ ఒక విజయం. ఇప్పుడు మీ వంతు. మీ లక్ష్యాన్ని ఎంచుకోండి. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టండి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. మీ విజయ కథను ఇవాళే ప్రారంభించండి. ఆవుల ద్వారా పొందుతున్న లాభం వచ్చి పొద్దున్నే 900, సాయంకాలం 900, రోజుకి 1800 సంపాదించుకుంటున్నాం. అట్లా నెలకి 54,000 సంపాదించుకోగలుగుతున్నాం. PMEG కింద 10 లక్షల రూపాయలు లోన్ తీసుకొని షెడ్ ఊరికి మాత్రం 12 లక్షల రూపాయలు ఖర్చు అయింది. షెడ్ మాత్రం కట్టుకోగలిగాము. ఇంకా ఆవులు, మిషను, గడ్డి మిషను, పాలు పిండే మిషను, ఇంకా పొట్టేలు కొత్త రకం గూడూరు జాతి పిల్లలు పెంపు చేసుకోవాలనుకుంటాము. సెరుపు వారు కానీ కేంద్రం వారు కానీ ఇచ్చే సహాయంతో ఇంకా డెవలప్ చేసుకుంటాం. ఏదైనా కొత్త లోన్లు ఉంటే తీసుకుంటాము.